మహాకవిగా పేరొందిన గుర్రం జాషువా 130వ జయంతి కార్యక్రమాన్ని ఆదివారం మంగళగిరిలో నిర్వహించారు. ఓ రిపోర్ట్. నవయుగ కవి చక్రవర్తి, సామాజిక విప్లవ కవి, కళా ప్రపూర్ణ, కవితా విశారదిగా కీర్తి పొందిన కవి గుర్రం జాషువా 130వ జయంతి సమావేశం ఆదివారం ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో జరిగింది. మంగళగిరి సిపిఐ కార్యాలయం వేములపల్లి శ్రీకృష్ణ భవన్లో ప్రజానాట్య మండలి జిల్లా నాయకులు కంచర్ల కాసయ్య అధ్యక్షత వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి రేఖా కృష్ణార్జునరావు, ప్రజానాట్య మండలి సిపిఐ నాయకులు పూలమాల వేసి జయంతి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో సామాజిక సమానత్వం, కుల వివక్ష నిర్మూలన, మానవతా విలువల కోసం పోరాడిన జాషువా సేవలను గుర్తు చేసుకున్నారు. గుర్రం జాషువా తన రచనల ద్వారా కుల వివక్ష, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా సమానత్వానికి గొప్ప సందేశం అందించిన వ్యక్తి అని తెలిపారు. ఆయన గబ్బిలం, ఫిరదౌసి, క్రీస్తు చరిత్ర వంటి ప్రసిద్ధ రచనల ద్వారా సమాజంలో మార్పుకు దోహదపరిచిన సాహిత్యకారుడు అని గుర్తు చేశారు. బ్రాహ్మణవాదం, సామాజిక పక్షపాతానికి వ్యతిరేకంగా సజీవ పోరాటం చేసి సమాజ స్థాపన కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. సమాజంలోని అన్యాయాన్ని, వివక్షను చెరిపివేసే దిశగా ఆయన తన రచనలు, నాటకాలు, కవితల ద్వారా ప్రజలను మేల్కొల్పి సమాజంలోని వర్గవాదంపై తీవ్ర విమర్శలు చేసి గొప్ప సంఘ సంస్కర్తగా పేరు సంపాదించారు. ఆయన రచనల నుండి కొన్ని శ్లోకాన్ని వేదికపై పాఠం చేశారు. విద్యార్థులు, సాహిత్యాభిమానులు జాషువా కవిత్వాన్ని ప్రేరణగా తీసుకుని సమాజంలో సమానత్వం, న్యాయం కోసం ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలు గేయాలను కంచర్ల కాసయ్య, అల్లక తాతారావు, కె ప్రభాకర్ ఆలపించారు. ఇంకా ఈ జయంతి కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, మండల కార్యదర్శి జాలాది జాన్బాబు, కవి గోలి మధు, ఎస్సీ ఎస్టీ రైట్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమంచి రామారావు, న్యాయవాది గుజ్జర్లపూడి జాన్బాబు, బీసీ నాయకులు కుర్రా శ్రీనివాసరావు, కె ప్రభాకర్, పొట్లబత్తిల లక్ష్మణరావు, గోవిందు, న్యాయవాది శిఖా సురేష్, చిన్ని సత్యనారాయణ, జయశంకర్రావు, పంతగాని మర్యాదాసు, తుడిమెల్ల వెంకటయ్య, ఆకురతి శ్రీనివాసరావు, ఉడత శ్రీనివాసరావు, ఎస్కే భాష, కోడూరి శివాజీ, ప్రజానాట్య మండలి, సిపిఐ వివిధ ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కవి కోకిల, నవయుగ చక్రవర్తి, సామాజిక విప్లవ కవి, సమాజంలో ఉన్నటువంటి అనేక అసమానతలను తన కలం ఖడ్గం ద్వారా చీల్చి చెండాడినటువంటి సుప్రసిద్ధ ప్రజాకవి, దళిత కవి గుర్రం జాషువా గారి 130వ జయంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం. జాషువా గారు ఒక అట్టడుగు వర్గాల్లోంచి వచ్చి ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో ఉన్నటువంటి, అలాగే బ్రాహ్మణీయ ఐందవ సాంప్రదాయంలో ఆ ముసుగులో అట్టడుగు వర్గాలను, దళితులని అతి హీనాదిహీనంగా చూస్తున్నటువంటి పరిస్థితుల్ని ఆకలింపు చేసుకొని ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతల మీద కలం అనే ఖడ్గంతో చీల్చి చెండాడినటువంటి కవి వీరుడు జాషువా గారు జీవించి ఉన్న కాలంలో ఉన్నటువంటి కుల వివక్షత, అసమానత ఏదైతే ఉన్నాయో అవి మరింతగా పెరిగి నేటి పరిస్థితుల్లో ఒక ఉన్మాద స్థాయికి, ఉచ్చస్థితికి చేరుకున్నాయి. వాటితో పాటు మతోన్మాదం జడలు విప్పి చెలరేగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో జాషువా గారి భావాలు సమాజానికి చేరవేయటం చాలా అవసరం. ఆయన భావాలన్నీ కూడా పద్య రూపంలో ఎన్నో పద్యాలు మనకి అందించారు. ఆ పద్యాలని మనం తెలుసుకోవాలి. కులం గురించి ఎత్తుతాడు, మరి మతం అనే ముసుగు వేసి సమాజాన్ని చీలుస్తాడు, జనమంతా ఒకటే, జగమంత కుటుంబం అని చెప్పేసి మరి కళాప్రపూర్ణ కవి కోకిల గుర్రం జాషువా గారు అంటారు. మరి ప్రపంచంలో ఏ మనిషి అయినా ఆఖరికి పోవాల్సింది కాటికే, 6 అడుగుల గొయ్యతులోకి అని చెప్పేసి చెబుతూ కాట్ సీన్ అనేటటువంటి ఒక
హరిశ్చంద్రలో ఒక భాగాన్ని ఆయన రచించాడు. రాజ్యాలు లేనటువంటి రాజులు కానివ్వండి, కవులు కానివ్వండి, ఎవరైనా సరే మరి సమానత్వం జరిగేది ఒక శ్మశానంలోనని చెప్తూ ఉంటాడు. జాషువా తండ్రి గారు గుర్రం వీరయ్య గారు యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. తల్లి వీరమ్మ గారు మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. శతాబ్దాల క్రితమే కులాంతర వివాహాలను ప్రోత్సహించినటువంటి వంశం గుర్రం జాషువా గారిది. అలాగే జాషువా గారు కూడా కులాంతర వివాహమే చేసుకున్నారు. అంటే ఈ సమాజంలో అందరూ సమానమే అని చాటి చెప్పడమే వారి యొక్క ముఖ్య ఉద్దేశం. చిన్నతనము నుండి అస్పృశ్యత మీద పోరాటం చేస్తూ విద్య యొక్కటే బలహీన వర్గాల యొక్క స్థితిగతులను ఈ ప్రపంచంలో మారుస్తుంది అని శతాబ్దాల క్రితమే గుర్తించినటువంటి వ్యక్తి గుర్రం జాషువా గారు. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ కెన్ చేంజ్ ద పొజిషన్ ఆఫ్ వీకర్ సెక్షన్స్. విద్య మాత్రమే బలహీన వర్గాల యొక్క స్థితిగతులను ఈ ప్రపంచంలో మారుస్తుంది అని నమ్మి దాన్ని ఆచరించి చూపెట్టినటువంటి మహానుభావుడు గుర్రం జాషువా గారు. ఈ రోజున దళిత సామాజిక వర్గంలో పుట్టి అస్పృశ్యతను ఎదుర్కొని సమాజంలో అనేకమైనటువంటి మార్పులను తీసుకొచ్చినటువంటి మహోన్నత వ్యక్తి గుర్రం జాషువా గారు. మరి ముఖ్యంగా ఆయన మన యొక్క భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టడం నిజంగా మనం చేసుకున్న అదృష్టం. ఈ రోజున దేశవ్యాప్తంగా ఆయన యొక్క జయంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి వారు మంగళగిరిలో ఏర్పాటు చేయడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఏ కళలైతే రాణించినారో, ఏ కళలు అయితే, ఏ సాహిత్యంలో అయితే ఉన్నారో వాళ్ళు మాత్రం వాళ్ళ యొక్క జయంతులు వర్ధంతులు చేస్తున్నారు తప్ప, వాళ్ళ యొక్క విభాగాలుగా గుర్తిస్తున్నారు తప్ప సామాన్యులు ఆయనని గుర్తించకపోవడం అనేది దుర్మార్గమైనటువంటి విషయం. కళాపూర్ణ ఎప్పుడో కవినటువంటి గుర్రం జాషువా గారి 130వ జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలిలో జరుపుకుంటున్నారు. ముందు కామ్రేడ్ గుర్రం జాషువా గారు సమాజంలో ఉన్నటువంటి మార్పు కోసం తనటువంటి కవిత్వంతో మరి సమాజ మార్పుని సమాజంలో ఒక పద్యం రూపంలో కానీ కవిత్వ రూపంలో ఎంతవరకు మార్పు చేయవచ్చో అనే ఎంతో ఆయన యొక్క గొప్ప కవిత్వాలే మనకు నిదర్శనం.